సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసిన తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం వీకోటలో ఉన్న జాండీర్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే జాండీర్ 5045D పవర్ ప్రో గేర్ ప్రో వెహికల్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జాండీర్ 5045D పవర్ ప్రో గేర్ ప్రో ఇదైతే 47 HP వస్తుందండి. ఫ్రంట్లో జాండీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. 2 హెలోజన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి. బంపర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. హెవీ బంపరే, 80 kgs వరకు అయితే ఉంటుంది. ఇదైతే బానెట్కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇదైతే సేఫ్టీగా అయితే ఇచ్చి ఉన్నారు. బండికి రైట్ సైడ్లో జాండీర్ 5045D అని అయితే చూస్తున్నాం. ఇక్కడైతే సెల్ఫ్ మోటార్ డైనమో అయితే ఉంది. ఆయిల్ ఫిల్టర్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ బండిలో అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. సింగిల్ యాక్టింగ్ అయినా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే డ్రైవర్కు ఇంజన్ వేడి తగలకుండా ఇక్కడ గార్డ్ అయితే ఇచ్చారు. అదొక మంచి ఫీచరే. ఇక్కడైతే పవర్ ప్రో గేర్ ప్రో అయితే చూడొచ్చు. ఈ సైడ్ అయితే మిర్రర్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క రైట్ సైడ్ వ్యూ. బండికి లెఫ్ట్ సైడ్లో కూడా జాండీర్ 5045D అని అయితే చూస్తున్నాం. ఇక్కడ కూడా పవర్ ప్రో గేర్ ప్రో అయితే ఉంది. గేర్ ప్రో అంటే ABC రివర్స్ అయితే వస్తుంది. ఈ సైడ్ సైలెన్సర్ అయితే చూడొచ్చు. ఈ బండిలో అయితే 3 పిస్టన్లతో వస్తుంది. బాష్ పంప్ అయితే ఇచ్చారు. చాలా మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఇక్కడైతే డీజిల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి వన్ సైడ్ మాత్రం యాక్టివ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేట్ అయితే చూడొచ్చు. P2 HP అయితే 38 HP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. SFG 270 అయితే ఉంది. ఇప్పుడు బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమో చూద్దాం. బానెట్ ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇందులో అయితే 2 హైడ్రాలిక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సెక్షన్లో అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇక్కడే హారన్ అయితే ఉంది. బ్యాటరీ అయితే ఎక్సిడ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. 12 వోల్ట్ అయితే ఉంటుంది. ఈ సైడ్ అయితే డైనమో అయితే చూడొచ్చు. ఈ బండి యొక్క సీసీ అయితే 2900 సీసీ అయితే ఉంటుంది. RPM 2100 RPM. టార్క్ అయితే 179 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడైతే కూలెంట్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. లోపల మఫ్లర్ అయితే చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. టైర్ సైజ్ చూసినట్లయితే ఫ్రంట్ టైర్ 6.00 అయితే ఉంటుంది. ఇదైతే గుడ్డియర్ టైర్తో వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 14.9-28 అయితే ఉంది. ఈ టైర్ కూడా గుడ్డియర్ టైర్తో అయితే వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వేర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్ గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇదైతే బల్బ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక క్యాండిల్ బార్ అయితే ఉంది. ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే చూస్తున్నాం. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. స్టీరింగ్ అయితే చిన్న స్టీరింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో జాండీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవాస్ మొత్తం డిజిటల్ ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. ఈ సైడ్ అయితే పిలోమీటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే హీటోమీటర్ అయితే ఉంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే 12 volts పవర్ సాకెట్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే హజార్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్లో హ్యాండ్ రేస్తో పాటు హెడ్లైట్ కంట్రోల్ సైరన్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ పైన అయితే మిర్రర్ అయితే ప్లేస్ చేస్తున్నారు. స్టీరింగ్ కింద అయితే కీ పాయింట్, పార్కింగ్ బ్రేక్తో పాటు మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. అక్కడ కింద అయితే పీలు కటప్ లివర్ అయితే చూడొచ్చు. ఈ బండిలో ఉన్న బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ కాయిల్ మసల్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూస్తున్నాం. రైట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే మెయిన్ గేర్స్ 1, 2, 3, 4 ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే PCDC లెవర్స్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది.
క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. ఇదైతే ఆప్షనల్. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రైన్ సెలెక్షన్ లెవరు. ఏబిసి రివర్స్ అయితే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే పీటో గేరు. పీటో ఆర్పిఎం అయితే పైపాటి ఆర్పిఎం ఉంటుంది, పైపాటి ఈఆర్పిఎం కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్డకి అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడైతే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. డ్రైవింగ్ సీట్ కింద అయితే ఈ లివర్తో అయితే సీట్ ముందుకు వెనుకైతే జరుపుకోవచ్చు. ఇక్కడ కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాగా అయితే చూస్తున్నాం. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా అయితే బాగుంది. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేకపోయినా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూడొచ్చు. రైట్ సైడ్లో కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్తో పాటు కిలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇక్కడైతే నెంబర్ ప్లేట్కి ప్లేస్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ కూడా ఒక లైట్ అయితే ఉంది. ఈ బండికి ఫ్యూల్ ట్యాంక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు. ఇదైతే ఫైబర్. ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే చూడొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ట్రాలీ గన్ లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. 3 పాయింట్ లింక్ అయితే ఉంటుంది. ఏడీడీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఇదైతే ట్రాలీ కప్లరు, మనం బయట అయితే తీపించుకోవాలి. పీటో అయితే ఇండిపెండెంట్ పీటో ఉంటుంది, 6 ప్లాన్ పీటో అయితే ఉంటుంది. ఆర్పిఎం పైపాటి ఆర్పిఎం, పైపాటి ఈ ఎకానమీ ఆర్పిఎం కూడా ఉంటుంది. బండి యొక్క బ్యాక్ సైడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఓవరాల్గా బండి అయితే స్టార్ట్ చేసి బీటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఈ బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసిన తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. బండి అయితే మూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏ గేర్లో ఉంది. ఈ మెయిన్ గేర్స్ అయితే ఫస్ట్ గేర్లో అయితే వేసాం. మూమెంట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్లోనే రివర్స్ అయితే వేసి చూద్దాం. ఇప్పుడు బీ గేర్ అయితే వేసి చూద్దాం. బీలో ఫస్ట్ గేరు. ఇప్పుడైతే సిలో అయితే ఫస్ట్ గేర్ అయితే వేద్దాం. మూవ్మెంట్ స్పీడ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్లో రివర్స్, సెకండ్ రివర్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూలో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.